జాగ్రత్తగా వినండి. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితుడుండి ఎవరైనా ఒక హైందవ సోదరుడి ద్వారా అతను ఏమైనా ఒకవేళ సత్యం ఏమైనా, అందులో సత్యం ఏమైనా ఉంటే అది తెలుసుకుని నా దగ్గరకు వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి నన్ను పలానా ప్రాంతానికి తీసుకెళ్ళని నన్ను అడిగితే నేను కూడా ఇలాగే తీసుకెళ్తా. అది నా భారతీయత. నేను క్రైస్తవుని కదా, ఒరే అలా చేయకిరా, అవి రాళ్ళు, అవి రప్పలో, అక్కడికి వెళ్ళకూడదు, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు అని పిచ్చి మాటలు నేను మాట్లాడిన వాళ్ళ దగ్గర. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఏదైనా చెబితే మనం ప్రేమతో చెప్పాలి. అతనికి చెప్పే అధికారం ఉంది భారతదేశ చట్టాల ప్రకారంగా. ఇతనికి ఏదైనా విషయం అతని దగ్గర ఉంటే అతనికి చెప్పే అధికారం ఉంది, చెప్పొచ్చు. కానీ అంగీకరించకూడదనే నిర్ణయం ఎవరిది? తమ్ముడిది. ఇప్పుడు నేను కూడా నా మాటలేదో నేను యూట్యూబ్లో చెప్పాను, అతన్ని నమ్మవని నేనేం బలవంత పెట్టలే. నాన్న నీ పేరేం పేరు నేను అడగలేదు, సారీ.